హలో ఫ్రెండ్స్, మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆరోగ్య శాఖ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ జాబ్స్ కి అయితే మనకి దాదాపు 50,000 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా అయితే మీకు కండక్ట్ చేయరనమాట. అసిస్టెంట్ అండ్ అటెండర్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో అందరూ వెంటనే ఈ వీడియోని చూసి చివరి దాకా వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ICMR సంస్థ నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకి రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే NIOH సంస్థ అన్నమాట ఇది. సో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ 1, ల్యాబొరేటరీ అటెండెంట్ ఈ ఉద్యోగాలు అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే మీకు దాదాపు 35,000 నుంచి 1,12,000 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది. అంటే దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని అలవెన్సెస్ ఉంటాయి కదా. సో అదర్ అలవెన్సెస్ అని చెప్పి HRE అని చెప్పి DA అని చెప్పి ఇలా ఉంటాయి కదా. సో అవన్నీ కలుపుకున్న తర్వాత మీకు దాదాపు 50,000 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే రావడం అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో టెక్నీషియన్ జాబ్లకి అయితే 19,000 నుంచి 63,000, తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ కి అయితే 18,000 నుంచి 56,000 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి NIOH సంస్థ నుంచి అయితే మనకి ఇది రావడం జరిగింది. సో అఫీషియల్ గా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ జాబ్లకి అయితే మనకి ఇది అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్ అన్నమాట ఇది. సో మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మినిమం 3 years డిగ్రీ. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు బీటెక్ చేసినా 4 years డిగ్రీ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎలాంటి డిగ్రీ చేసినా BCom, BSA, BBA, బీటెక్, లేకపోతే MCom మీరు ఎలాంటివి చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అంటే MS ఆఫీస్, పవర్ పాయింట్ ఇలాంటివి అనమాట చిన్న చిన్నవి. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 30 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డిగ్రీ చదివినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు 30 years వాళ్ళకు. సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట SC, ST, PWD క్యాండిడేట్స్ కి. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ ఇంకొక పోస్ట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది టెక్నీషియన్ 1 కి సంబంధించి. సో ఇది కూడా అయితే మనకి ఇంటర్ చదివిన తర్వాత మీరు డిప్లొమా కూడా అయితే చదవాల్సి ఉంటుంది. 1 year మినిమం 1 year డిప్లొమా చదివిన వాళ్ళైతే మీరు ఈ మెడికల్ ల్యాబొరేటరీకి సంబంధించి కానీ కంప్యూటర్కి సంబంధించి కానీ ఇదైతే అప్లై చేయొచ్చు అనమాట. దీనికి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అదే మనకి అసిస్టెంట్ జాబ్లకి అయితే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదన్నమాట. తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ కూడా అయితే మీకు ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. 10th class చదివితే సరిపోతుంది. కాకపోతే 10th class తర్వాత మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కానీ ఎలాంటి ల్యాబొరేటరీలో అయినా సరే. సో ఇది కూడా 25 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ మీకు సెలక్షన్ ఎలా చేస్తారంటే రిటర్న్ టెస్ట్ తో మాత్రమే అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ OBC, EWC వాళ్ళకి 50% మార్క్స్ వస్తే సరిపోతుంది క్వాలిఫైయింగ్ మార్క్. SC, ST, PWD, ESM క్యాండిడేట్స్ కి అయితే 40% అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పేసి అయితే ఇచ్చారు. మనకి ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లై చేయడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆన్లైన్ లో అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే SC, ST, PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా మీరు 500 rupees అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. సో వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళైతే 1,000 rupees దాకా అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా డైరెక్ట్ గా ఆన్లైన్ లో అయితే పే చేయాలి. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అయితే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే మీరు ఆన్లైన్ లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రూఫ్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు అడిగినవన్నీ. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ లో మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి. సో మీరు ఒక ఆప్షన్ పెడితే సరిపోతుంది. సో మీకు అక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే ఉంది. నెగిటివ్ మార్కింగ్ 0.25 marks అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది రాంగ్ ఆన్సర్ కి. సో ఇక్కడ మనకి అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్ లో మాత్రమైతే
మీకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు డేట్ టైమ్ ఇచ్చినప్పుడు సో మీరు అక్కడ డైరెక్ట్‌గా వెళ్ళిపోయి రిటన్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే మీరు చక్కగా చదవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేస్తున్నారో తర్వాత ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 11/12/2024 కల్లా అయితే మనకి లాస్ట్ డేట్ సంబంధించి ఏజ్ లిమిట్ అన్నమాట. సో ఆ లోపు మీరు పోస్ట్‌కి సంబంధించిన ఏజ్ లిమిట్ సరిపడా ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పోస్ట్‌కి సంబంధించి ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ప్రొబేషన్ పీరియడ్ 2 ఇయర్స్ పాటు ప్రొబేషన్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీకు జాబ్‌లో అయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ జాబ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అని తర్వాత ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా అప్లై చేసేవాళ్ళు మొత్తం చదివి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై చేసేవాళ్ళు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో రిటన్ టెస్ట్ అయితే అహ్మదాబాద్, గాంధీనగర్‌లో అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి వెళ్ళి అది క్లిక్ చేసినట్లయితే మీకు ఆన్‌లైన్ అప్లై చేయడానికి వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనకి ఆన్‌లైన్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఐసీఏఎంఆర్ NIOH రిక్రూట్‌మెంట్ పోర్టల్ అని చెప్పి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి 3 పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి సంబంధించిన అప్లై బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్లై క్లిక్ చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ అయితే అప్లై చేయడానికి మీకు లాగిన్ అయితే అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇవన్నీ అయితే అడగడం జరుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేయండి. మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ ఇవన్నీ అడుగుతుంది. మళ్ళీ సేమ్ అవే ఇక్కడ ఎంటర్ చేయండి. జెండర్, కేటగిరీ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు రిజిస్టర్ అయితే క్లిక్ చేయండి. సో ఇలా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ ఇందాక మీరు ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారు కదా! సో ఆ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అయిపోయి మీరైతే వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతుంది అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించి. సో మీరు అవన్నీ కూడా అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇదే టైంలో మీకు పేమెంట్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లోనైతే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ ఆల్ అదర్ వుమెన్ క్యాండిడేట్స్ కూడా మీరు ₹500 పే చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫీస్ అనేది. మిగిలిన వాళ్ళైతే ₹1000 అయితే అప్లికేషన్ ఫీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే వర్క్ చేసుకోవచ్చనమాట. వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్‌లో. సో పాన్ ఇండియా జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ మళ్ళీ రావడం చాలా కష్టంగా అయితే ఉండడం జరుగుతుంది. సో వెంటనే అప్లై చేసుకోండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.